లేచాడు అని తగ్గింది. ఉడుకొచ్చాడికి ఏడుతున్నాడు రాత్రి. అయితే నిన్న ఉడుగ్గా ఉందిగా. తిన్నట్టుకు వెళ్ళిపోసినా మా తమ్ముడు వస్తలేదు అయితే. ఈరోజు పొద్దున్నే ఉల్లిపాయల ఆటో అయితే వచ్చిందండి. మా ఇంటి ముందే ఆగింది. చాలామంది అయితే వేయించుకుంటున్నారు. ఎక్కువ సౌండ్ వస్తుందని సౌండ్ తీసేసి వాయిస్ ఇస్తున్నానండి. ఇదైతే ఆరగాకరకాయ కూర. మా అమ్మాయి గుడ్లు ఆరగాకరకాయలు ఉడకబెట్టేసి పక్కన పెట్టుకుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు నూనెలో మగ్గబెట్టేసింది. ఉప్పు కారం కూడా వేసేసిందంటే ఇప్పుడు తిప్పేది మాత్రం నేనండి. నేను మళ్ళీ బట్టలు అవి ఆరేసుకుని గిన్నెలు అవి తోముకుంటాను. ఇంకొన్న పనులు నేను చేసుకుంటానులే అమ్మ అంటుంది. మరి బుడ్డుబాబు ఏడకుండా ఉంటే అన్ని పనులు చేసుకుంటుందండి. మరి పిల్లలతో పని కదా, వాడు పేసి పెడితే మాత్రం మళ్ళీ పనులన్నీ నేనే చేసుకోవాల్సిందే. వంట చేసుకుంటూనే ఇంట్లో పనులు అందరికీ తెలిసినయే మనకి. చిన్న చిన్న పనులు ఇంకెలాంటివి ఏనండి. ఇప్పుడు నేను మా మనవడి గారికి అయితే స్నానం చేయించాలి. నేను బోనులు తోముకుంటానండి. నా పని అవ చేసుకుని నేను గేదెల కాడికి అయితే వెళ్తాను. కూరలో చింతపండు పులుపు పోసేసింది అంటండి మా అమ్మాయి. నేను ఇప్పుడు బాక్స్ పెట్టుకుంటున్నానండి. కూర అయితే ఉడికిపోయింది. ఇంక పులుసేనండి, ఇగురైతే కాదు. ఆరగాకరగా కోడిగుడ్లు. ఇప్పుడు నేను క్యారేజీ పెట్టుకుని గేదెల కాడికి వెళ్తానండి. మా మనవాడికి స్నానం చేయించాను, గిన్నెలు తోమని. ఈ కూర ఉడికేలోపు నాకు ఆ పనులు అయితే అయినాయి. ఇప్పుడు నేను ఈ క్యారేజీ పెట్టుకుని పొలం అయితే వెళ్తాను. మా ఆయన మా అబ్బాయి పనికి వెళ్ళిపోయారు. గేదెల కాడికి వెళ్తున్నానండి. వాళ్ళు కన్నాలు వేసుకుంటారా? తగేసి మా హాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. పొలం నుంచి ఇప్పుడే వచ్చామండి. టీ అయితే పెట్టుకుంటున్నాం మేము. నేను ఎప్పుడైనా టీ కాసేటప్పుడు ముందుగానే పంచదార వేయనండి. ముందే పంచదార అయితే టీ నీళ్ళు కింద అయిపోద్ది. అందుకని టీ మరిగిపోయాక
పోసుకుంటా టీ అనగా ఒక 2 నిమిషాల ముందే వేస్తానండి, పంచదార ముందే అయినా అసలు. మరి మీరు ఎలా కాసుకుంటారో కామెంట్ చేయండి నాకు. నేను టీ అయితే అలా కాస్తాను. బియ్యం కడిగి పెట్టానండి. నువ్వు తాగేస్తావే? ఆడికి పోలేమని అడుగుతున్నాడు. రెప్పకుండా చూస్తున్నాడు ఫోన్. ఇంకా చూడకూడదు అసలు. కాలుతుందా? కాదా చొక్కా తీసేసావా?